హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆకు పేరు వచ్చేసి గుంట గరగడాకంట ఫ్రెండ్స్. మీకు తెలిసే ఉంటుంది. మా గల్లీలో ఒక ఆమె అయితే ఈ ఆకు తీసుకొచ్చి అమ్ముతుంది ఫ్రెండ్స్. అయితే నేను కూడా తీసుకున్నాను. ఇది ఎందుకమ్మా అని అడిగితే ఇది తలకు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఆయిల్ తయారు చేస్తున్నాను. ఈ ఆకును తెంపి శుభ్రంగా కడుక్కొని ఒక బట్ట పైన అయితే ఆరబెట్టుకోవాలి. నేనైతే ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఆరిపోయింది తడి లేకుండా. ఇప్పుడు మనము ఇంట్లో వాడుకునే కొబ్బరి నూనె అయినా నువ్వుల నూనె అయినా ఇలా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకునైతే మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోయకూడదు, మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మంచిగా మిక్సీ పట్టాను. ఇలా చేతితో అంటుకుంటే నల్లగా అయితే కనబడుతుంది కదా, దీనివల్ల అయితే మంచి లాభమే ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ చేసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టుకొని మెత్తగా తలకు కూడా పెట్టుకోవచ్చంట. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ అలా ట్రై చేస్తాను. మిక్సీ పట్టింది అయితే ఇప్పుడు వేడి నూనెలో వేసాను. ఇదైతే ఒక్కసారిగా పొంగింది ఫ్రెండ్స్. నాకు భయం వేసింది, ఫస్ట్ టైం కదా ఇలా చేయడము. ఇందులో మందార ఆకులు, మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే అవి ఏం దొరకలేదు. నేనైతే ఒక గుంట గరగడాకు మాత్రమే వేశాను. ఆయిల్ తయారు చేస్తుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇప్పుడు ఇది కాగబెట్టిన నూనె వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత గాజు సీసాలోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. గుంటె గరగడాకు అంటారు ఫ్రెండ్స్. ఈ పేరు పలకడం చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్లో అయితే ఉంది. మీరు కూడా ఒకసారి వాడి చూడండి. యూట్యూబ్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఈ ఆయిల్. ఓకే, బాయ్ బాయ్.